స్వధర్మ ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశీస్సులు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి కొంతమేర మాత్రమే సానుకూల ఫలితాలు అని కొంతమంది అంటున్నారు. కాదు, మకర రాశి వారికి 75% సానుకూల ఫలితాలు, 25% మాత్రమే ప్రతికూల ఫలితాలు అని నేను చెబుతాను. కారణం ఏమిటి అంటే, శని సంచారం వల్ల మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి పడినటువంటి కష్టానికి ఈ సంవత్సరం మీకు మంచి ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా తగిన గుర్తింపు ఉంటుంది. తగినంత సహాయ సహకారాలు లభిస్తాయి. గురుబలం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత రెట్టింపు విద్యాయోగం లభిస్తుంది. సంపూర్ణ జ్ఞాన ప్రకాశంతో పరిశోధనాపరమైన అభివృద్ధిని కూడా సాధించగలుగుతారు. ఆదాయ వనరులు సమకూర్చుకుంటారు. బుద్ధిబలం ద్వారా విద్యార్థులు ర్యాంకులు పొందుతారు. ఆస్తి పెంపొందింపజేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. వైరాగ్య ధోరణి విడిచిపెట్టి కొంత సానుకూల దృక్పథంతో కనుక పనిచేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఒక్కటి మాత్రం చెబుతున్నా, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకండి, భాగస్వామ్య వ్యాపారాలు చేయకండి. ఉన్నవి కాపాడుకోండి, కొత్తవి ఏవి కూడా మొదలు పెట్టకండి. ఉన్న వాటిని కూడా ఖర్చులు మీ అదుపులో పెట్టుకొని ఉంచుకుంటే, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, భూముల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి. డబ్బును నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తే మకర రాశి వారికి ఈ సంవత్సరం స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. గరికతో గణపతి పూజ, దుర్గా స్తోత్రము, లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల మకర రాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. సకల శుభాలను అనుగ్రహించేది, సకల దోషములను హరింపచేసేది, గంగానదిలో స్నానమాచరించినంత పుణ్యమును ఇచ్చేటువంటిది, గోదాన భాగ్యమును అనుగ్రహించేది, ఆయురారోగ్య విద్యా బుద్ధులను సత్సంతానాన్ని ప్రసాదించేటువంటి, సకల కర్మలను చక్కగా మనకు పుణ్య కర్మలను ఆచరింపజేసేటువంటి, సంవత్సర మాస పక్ష తిథివార నక్షత్ర కరణ యోగాలతో కూడినటువంటి పంచాంగమునకు నమస్కారము చేస్తూ, ఈ పంచాంగము మీ అందరినీ అనుగ్రహించుగాక, మీకు కాలము చక్కగా సద్వినియోగం అవ్వాలి అని ఆశీర్వచనం తెలియచేస్తూ, కాలగమనంలో ఒక సంవత్సరం గడిచిపోయింది. ఇది పరాభవనామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకొచ్చింది. యుగాది అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసిన మొదటి రోజు అని అర్థం. ఇలా ఆరంభమైనటువంటి సృష్టి నేటికి 198,58,85,126 సంవత్సరాలు గడిచి 127వ సంవత్సర ప్రారంభంలో ఉన్నాము. అంటే ఈ పరాభవనామ సంవత్సరము మనకు కలియుగం, అంటే సృష్టి ప్రారంభమైన తరువాత 28 మహాయుగాలు. ఈ 28వ మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం గడిచిపోగా కలియుగం ప్రారంభం కాగా, ఆ కలియుగంలో మొదటి పాదంలో 5127వ సంవత్సరంగా మన ముందుకొచ్చింది పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం మనకు ఆంగ్ల సంవత్సరం ప్రకారం 2026 మార్చి 19 నుంచి 2027 మార్చి వరకు. ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరమే పరాభవనామ సంవత్సరం. ఇక్కడ పరాభవ అనేటువంటి పేరు ఏమిటి? పరాభవతి తస్య భావః కర్మవ, పరాభవాన్ని ఇచ్చే సంవత్సరం అని ఒక అర్థంలో తీసుకోవచ్చు. పరాభవం అనేటువంటి పదమునకు ఓటమి, అగౌరవం, అవమానం, ఇలా చాలా నానా అర్థాలు కనిపిస్తూ ఉన్నాయి. పరాభూతః
తిరస్కృత జనైరితి పరాభవ అని ఈ పరాభవ శబ్దమునకు వ్యుత్పత్తి కూడా చెప్పడం జరిగింది. అంటే అధికార మదం, అనైతికత, అసత్యం మొదలైనటువంటి వాటితో నిత్యం గడిపేటువంటి వారిని అట్లా బతికేటువంటి వారికి ఓటమిని కలిగించే సంవత్సరం పరాభవనామ సంవత్సరం. కాబట్టి పేరును చూసి భయపడకండి. పేరులో ఏదో జరిగిపోతుంది అని కాదు, కానీ జాగ్రత్తగా ఉండమని అగ్నిపురాణం మనకు చెబుతోంది. ఈ పరాభవనామ సంవత్సరం 12 మాసములతో పాటు అధిక జ్యేష్ఠ మాసమును మన ముందుకు తెచ్చింది. 384 రోజుల పరాభవ నామ సంవత్సరం మీ అందరికీ బాగుండాలి అని కోరుకుంటూ పంచాంగ పఠనం అనేటువంటిది ఇక్కడ నేను ప్రారంభం చేస్తున్నా. పంచాంగంలో ముందు పరాభవనామ సంవత్సర శ్లోకం ఉంటుంది ఒకటి. ఏం జరుగుతుంది ఈ పరాభవనామ సంవత్సరం అంటే, పరాభవాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. పరాభవాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజులకు పరాభవం కలుగుతుంది. అలాగే దేశంలో, రాష్ట్రాల్లో చక్కగా వర్షాలు కురుస్తాయి. పరాభవనామ సంవత్సర అధిష్టాన దైవానికి ఒక పేరు, నర్యాపసహ అనే పేరు కలిగినటువంటి అగ్నిదేవుడు. ఈ అగ్నిదేవుడే సాక్షాత్తు శివస్వరూపంగా మనకు శాస్త్రం చెబుతోంది. 2 చేతుల్లో పరశువు అగ్నిశిఖను ధరించి అభయ వరదహస్తాలు చూపుతూ అశ్వాలు పూంచిన రథంపై వాయు వరుణ దేవతల సమేతంగా అగ్నిదేవుడు మనకు దర్శనమిస్తాడు. గండ్రగొడ్డలి చేత పట్టుకొని ఉన్నటువంటి వాడు సాక్షాత్తు ఈశ్వరుడే. కాబట్టి అగ్నిదేవ స్వరూప రుద్రుడు ఈ పరాభవనామ సంవత్సరానికి దేవత. కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా శివారాధన బాగా చేయండి, శివాలయాల దర్శనం చేసుకోండి, శివాభిషేకములు చేసుకోండి, మీ అందరికీ బాగుంటుంది. ఇక ఈ సంవత్సరం విశేషం ఏంటంటే 9 మంది నవనాయకులు మనకు ఉన్నారు. గురువారం నాడు వచ్చింది కాబట్టి రాజు గురువయ్యాడు. కాబట్టి నవగ్రహాధిపతులు నాయకులుగా వ్యవహరించేటువంటి ఈ నవనాయక ఫలితములలో పరాభవనామ సంవత్సరానికి బృహస్పతి రాజయ్యాడు. దాదాపుగా 9 గ్రహముల ఆధిపత్యముల్లో 7 శుభగ్రహములకు ఆధిపత్యం, 2 పాపగ్రహములకు ఆధిపత్యం రావటం చేత ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రజలకు శుభాలు అధికంగా జరుగుతాయి అనేటువంటి ఒక సూచన మనకు కనిపిస్తూ ఉన్నది. గురువు రాజయ్యాడు. పాలకులు ప్రజా ఆమోదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సుభిక్షంగా పంటలు పండుతాయి. మంత్రి కుజుడయ్యాడు. అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా లేకపోలేదు. సేనాధిపతి చంద్రుడయ్యాడు. ముఖ్యంగా సేనాధిపతి కనుక చంద్రుడైతే వర్షాలు బాగా కురుస్తాయి అని మనకు శాస్త్రం చెప్పింది. అలాగే ఈ సంవత్సరం ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఈ సంవత్సరంలో సస్యాధిపతి గురువయ్యాడు, ధాన్యాధిపతి బుధుడయ్యాడు, అర్ఘాధిపతి చంద్రుడయ్యాడు, మేఘాధిపతి చంద్రుడయ్యాడు, రసాధిపతి శనైశ్చరుడయ్యాడు, నీరసాధిపతి గురుడయ్యాడు. కాబట్టి నవనాయక ఫలితములు మంచి ఫలితములుగానే మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో గురుమౌఢ్యము జూలై 15 నుంచి ఆగస్టు 14 రోజు వరకు, అంటే 30 రోజులు, నెల రోజుల పాటు గురుమౌఢ్యమి. అందులో ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ శుద్ధ విధియ కాబట్టి శూన్యమాసంలోనే గురుపౌఢ్యమి వచ్చింది కాబట్టి ముహూర్తములు ఎక్కడా కూడా పోలేదు. శుక్రమౌఢ్యమి అక్టోబర్ 19 నుంచి 29 వరకు 10 రోజులు మాత్రమే శుక్రమౌఢ్యమి
కాబట్టి ఈ సంవత్సరము ముహూర్తములకు ఇబ్బందులు అనేటువంటివి లేవు అని మీరందరూ కూడా తెలుసుకోవచ్చు. ఇక వాస్తుకర్తరి మే 4 నుంచి మే 29 వరకు ఈ సమయంలో గృహప్రవేశాదులు మొదలైనటువంటివి ఏమీ చెయ్యకూడదు. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో జరిగేటువంటి విశేషాలు మొదలైనటువంటివి కూడా మనము ఇప్పుడు గ్రహచార రీత్యా కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా పరాభవనామ సంవత్సరంలో జగల్లగ్నమేమిటి, మీనలగ్నమేమిటి మొదలైనటువంటి అంశములను ఇప్పుడు సాకల్యంగా చెప్పుకుందాము. ఇక్కడ పరాభవనామ సంవత్సరంలో వర్షలగ్నం అనేటువంటిది మీనలగ్నం అయిపోయింది, జగల్లగ్నం అనేటువంటిది కర్కాటకమైంది. కాబట్టి లగ్న పంచమాధిపతి గురుడు కోణంలో ఉన్నాడు కాబట్టి భారతదేశానికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి. ఇక్కడ సకాలంలో కొన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి, రసాయనములు మందులు వృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సర ఫలితాంశమును కనుక మనం చూస్తే జగల్లగ్నం మీనం కావటం, ఈ సంవత్సరం చతుర్థ కేంద్రంలో గురువు ఉండి లగ్నాన్ని వీక్షించడం చేత అధికారులు సహాయపడతారు. లగ్న శని దశమానికి గురువీక్షణ వల్ల ఉపయోగ నిర్ణయాలు తీసుకోవటానికి ఆలస్యమైన పనులు మాత్రం జరుగుతూ ఉంటాయి. దేశీయ ఉత్పత్తి రంగం చాలా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఈ సంవత్సరము సుస్థిరమైనటువంటి పరిపాలనను అందిస్తుంది. 100% దాదాపుగా అద్భుతమైనటువంటి పరిపాలన అందించే ప్రయత్నం చేస్తుంది. రవాణా అంతరిక్ష వ్యవస్థలో కొన్ని లోపాలు కనిపించే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండూ కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన కొంతమేర అద్భుతంగానే కొనసాగుతుంది. ప్రాజెక్టులు, గృహ నిర్మాణ పనులు డబ్బులు లేక ఆగిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రభుత్వాలు అనేక బాధ్యతలు మోస్తూ సంక్షేమ రంగానికి ఉచితాలకు చాలా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కొంత ప్రజల్లో బానిసత్వం అనేటువంటి, అంటే ప్రజల్లో కొంత అలసత్వం అనేటువంటిది పెరిగే ఆస్కారం ఉంది. పరిపాలనా విధానంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది దాదాపుగా ఈ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరము అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. దాదాపుగా అక్కడ గతంలో విజయాన్ని పొందినటువంటివే తిరిగి విజయం పొందే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏమిటి అంటే చాలా వస్తువుల ధరలు పెరుగుతాయి, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మధ్యతరగతి వారు కొంత ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది. పొదుపు సూత్రాన్ని మీరు అమలు చెయ్యకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం లేకపోవటము, యుద్ధ భయం వల్ల స్టాక్ మార్కెట్లు కుదేలు కావటము, తులం బంగారము 2 లక్షలు దాటి ఇంకా పరిగెత్తుతూ ఉంటుంది. బంగారం కానీ వెండి కానీ పరుగు పంద్యాన్ని ఆపడం అనేటువంటిది కష్టం. సామాన్య ప్రజలకు, మధ్యతరగతి కుటుంబీకులకు బంగారం కానీ వెండి కానీ కొనడం అనేటువంటిది కష్టంగానే ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లలో కానీ మిగతా ఎక్కడా డబ్బులు పెట్టొద్దు. ఉన్న డబ్బులు పొదుపుగా దాచుకునే ప్రయత్నం చేస్తే కనుక ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకుండా పాత వ్యాపారాలనే కంటిన్యూ చేయండి. వ్యవసాయం అనేటువంటిది వర్షాలు బ్రహ్మాండంగా కురిసే అవకాశం ఉంది. వడగళ్ల వానలు అప్పుడప్పుడు నష్టాన్ని కూడా తీసుకొని రావచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంటల విషయంలో కొంత మేలనేటువంటిది ఉంటుంది. విద్యారంగంలో మార్పులు చాలా వరకు బృహస్పతి రాజు కావటం చేత జరిగే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఇక ముఖ్యంగా యువత, భారతదేశ యువత సోషల్ మీడియా అలాగే రీల్స్ పిచ్చిలో పడిపోయి సమయాన్ని బాగా వ్యర్థం చేసుకుంటారు.
గత ఏడాది కంటే ఈ సంవత్సరము కుజుడి యొక్క ప్రభావం కావచ్చు, కుజ శని యుతుల యొక్క దేశారిష్ట యోగాదులను పరిశీలన చేసి చూస్తే యువత నేర ప్రవృత్తి ఈ సంవత్సరం పెరిగే ఆస్కారం ఉంది. భవిష్యత్తు లక్ష్యాల మీద యువత అదుపు తప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏడాదిలో బృహస్పతి 3 రాశులు మారటం ఒక అరిష్టము అని చెప్పవచ్చు. ఉగాది నుంచి జూలై 10 వరకు కాలసర్ప యోగము, పంటలకు కాస్త ఇబ్బంది కలగవచ్చు. ఏడాదంతా మీనరాశిలో శని సంచారము చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. నవంబరు నుంచి డిసెంబర్ వరకు 10 వరకు గ్రహాల స్థితిగతుల కారణంగా ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు భారతదేశ ప్రధానమంత్రి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. కాబట్టి ఈ సంవత్సరము దేశారిష్ట యోగాలు కూడా, కాలసర్పాది యోగాలు కూడా ఉండటం చేత ఈ సంవత్సరము కొంత ఇబ్బందిగా ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. అందువల్ల ప్రజలందరూ దైవికమైనటువంటి కార్యాలు చేయటం పట్ల, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, దేవాలయ దర్శనాలు, ధర్మం వైపు ఎంత బాగుంటే అంతవరకు పరాభవనామ సంవత్సరం మీ అందరికీ కూడా కలిసి వస్తుంది. ఎవరైనా వ్యక్తిగత జాతకాలకు సంప్రదించాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ ద్వారా వ్యక్తిగత జాతకాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. రోజుకు 1-2 కంటే ఎక్కువ కాల్స్ మాట్లాడడం జరగదు. మా వివరాలకు ఇంకా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోండి. మీ అందరికీ పరాభవనామ సంవత్సరం విజయ పరంపరలు కలిగించాలి అని కోరుకుంటూ అందరికీ ఆశీస్సులు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.